ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. యేసు ప్రభు తన సొంత బిడ్డలు, నేను ఏర్పరచుకున్న వారు, నా జనాంగము అని చెప్తున్నవారు ఆయన ఇశ్రాయేలీల మధ్యలో యేసుప్రభు ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రతి ప్రాంతంకు వెళ్ళి ప్రతి ప్రాంతంలో సువార్త చెప్తూ పరలోక రాజ్య బోధ చేస్తూ స్వస్థతను అనుగ్రహిస్తూ చేస్తున్నప్పటికీ అక్కడ వారు గ్రహించట్లేదు. వారిని సొంత బిడ్డలతో పోలుస్తూ మరి దూరం నుంచి వచ్చిన వారు లేదా ఎక్కడి నుంచో విని ఒక కనాను స్త్రీ విశ్వాసముతో యేసు ప్రభు ముందు కనపడినట్లు చూస్తున్నాం. కుమార్తె బాగలేదు, తనకి స్వస్థత కావాలి, కానీ తనలో స్వస్థతకు మించిన విశ్వాసాన్ని యేసు ప్రభు చూస్తున్నట్లున్నాం. మరి ఆమెని నీవు మరి ఇశ్రాయేలు జనాంగం కాదు అని చెప్తున్నప్పటికీ తను అంగీకరించట్లేదు. నా విశ్వాసము గొప్పది దేవా, నువ్వు నాకు స్వస్థత అనుగ్రహించగలవు అని ఆయన దగ్గరనే మరి ఉంటూ ఆయన వెనకాలే వెళ్తూ పదే పదే ఆయనకి ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఆమె యొక్క అవసరతను తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభు ఆమెని వారించి ఏమి మాట్లాడలేదు, ఏమి సమాధానం చెప్పలేదు అని కూడా మనం చూస్తున్నాం. మౌనము అయినప్పటికీ తను వేచి ఉంది, విశ్వాసము చూపించింది, విశ్వాసానికి సమయం అని చెప్పి యేసు ప్రభు మౌనంగా ఉన్నప్పటికీ ఆయన వాక్కు కోసం ఎదురు చూసింది. ఇంతటి గొప్ప విశ్వాసం చూచిన దేవుడు ఆ క్షణంలోనే ఆ గడియలోనే ఆమెకి స్వస్థత అనుగ్రహించాడు. దానికి కారణము ఆమె విశ్వాసం. ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు మరి పరిచర్య అందించి ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క స్వస్థతలు, ఆయన యొక్క అభిషేకం అందించినట్లు మనం చూస్తున్నాం. ఇటువంటి గొప్ప భాగ్యము సువార్తలో ఒక గొప్ప మలుపు ఈ వాక్యంలో చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా మరి స్వస్థత దేవుని భాగ్యం అందించబడిందంటే అది యేసు ప్రభు యొక్క రాక వల్లే. నీవు నేను కూడా ఈ యొక్క భాగ్యంలో ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప వల్లనే. మరి ఈ క్షణంలోనే మన విశ్వాసం గొప్పదని నిరూపించుకుంటూ స్వస్థత వెంటనే పొందుకుంటకు దేవుడు మనకి సహాయం చేయగాక ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్యా ప్రభు, మరి నీ విశ్వాసం గొప్పది అని ఎలాగైతే మరి కనాను స్త్రీతో చెప్పావో మేము కూడా నీ చేత మా విశ్వాసం గొప్పదని నీ చేత చెప్పబట్టకు మాకు సహాయం చేయండి ప్రభా. విశ్వాసము ద్వారా ఎన్నో గొప్ప కార్యములు చూసి మరి మేము అనుభవించడానికి సహాయం చేయండి. ఈ దినమే మా పట్ల కార్యములు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.